హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పాప ఏం చేస్తుందో. బియ్యంలో మెరకలు ఏరుతున్నాము. అయినా ఈ మధ్యకాలంలో ఎందుకో బియ్యంలో పురుగు వస్తుంది ఫ్రెండ్స్. ఎవరిని అడిగినా పురుగు వస్తుంది అంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటే ట్యాగ్ చేయండి. మా ఇంట్లో అంటే బ్లాక్ పురుగు అంటారు కదా, అది వచ్చిందనమాట. పైన కొంచెం గాలికి పోసాము. ఇప్పుడు మెరకలు ఏరేస్తున్నాం. మెరకలు కొన్ని ఉన్నాయి కానీ బ్లాక్ పురుగు వచ్చింది. తీసుకొని 3 to 4 months అవుతుంది, అప్పుడే పురుగు వచ్చేసింది. అదేదో అంటారు కదా, పౌడర్ కలిపితే రాదు అని. చూడాలి మరి. మా పాప అసలు దేని ఇట్లా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అసలు పనులు జరగవు. ఒక ఎగ్జాంపుల్ ఇదే, మొత్తం ఇదంతా పోసింది అదనమాట. ఏం చేస్తున్నావు నాన్న? నాయనమ్మ జల్లడ పడుతుంది, నువ్వేమో చాటతోటి చేస్తున్నావు. నాకు కూడా రాదు కానీ అట్లా వేయడం. ఏం చేస్తున్నావు కృతిక? ఏం చేస్తున్నావు? చెరుగుతున్నావు. నాకు కూడా చెరగడానికి రాదు కదా కృతిక. చెరుగు చేతులతో ఇందాక ఎట్లా జరిగినావు? చెరుగు ఇట్లా ఇట్లా జరుగు. మా బాబు చేతులతో చూడండి. చెరుగు నాన్న, ఇందాక ఎట్లా జరిగినావు? హారతిస్తుంది, హారతిస్తుంది. ఇప్పుడు అట్లా అట్లా జరగాలి. చెరుగు ఇప్పుడు నాయనమ్మ తిరిగినట్టు జరుగు. అట్లా జరుగు. చూడండి పనే చేయనియట్లేదు అసలు. అందులో ఇంకా చెరుగు ఇప్పుడు, చెరుగు ఇప్పుడు. చూడు 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 చూడు. మళ్ళీ ఏమైనా తడిచిపోయినావా? చెరిగిగా. సో అదనమాట. బియ్యం ఇలా చేస్తున్నాం మేము, ఇలా చెరుగుతున్నాం, ఇలా జల్లలు పడుతున్నాం. అందులో మా పాప ఎక్కువ కష్టపడుతుంది. ఇంకా అనుకోండి. ఇంతకా ఇడిచి కూడా ఏం బియ్యం చూసినా దండలో పోస్తుంది. బియ్యం తీసుకుపోయి అందులో నువ్వు రా పక్కక్కడ. దెబ్బలు పడతాయి కృతిక నీకు. ఇటు చూడు, నీకు దెబ్బలు పడతాయిగో ఇట్లా. అసలు బెదిరి కూడా బెదరట్లేదు అది. నీకు దెబ్బలు పడతాయి. ఇటు చూడు, బియ్యం అన్ని కింద పోస్తున్నావు. ఏంటండి? ఎందుకట్లా చేస్తున్నావు? ఎందుకట్లా చేస్తున్నావు? దెబ్బలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో పిల్లలు ఉన్న ఇంట్లో ఇంత కష్టాలు ఉంటాయి, ఏదైనా పని చేసుకోవాలనుకుంటే. బాయ్ చెప్పు. ఎప్పుడంకాయ్ అది ఇప్పుడు బాయ్ చెప్పే మూడో కూడా లేదు. మొత్తం చాలా పని చేస్తుంది, మాకన్నా అదే ఎక్కువ పని చేస్తుంది. చూడండి. బాయ్ చెప్పవే. అమ్మ చెప్పిందండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.